ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 మే 19 మంగళవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే అశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి 8074222517 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు మంగళవారం కావడంతో కుజగ్రహ ప్రభావం కుంభరాశి వారి జీవితంలో చురుకుదనం, ఆత్మవిశ్వాసం మరియు పోరాట పటిమను పెంచుతుంది. అయితే రాశి చక్రం ప్రకారం శని ప్రభావం కూడా మీపై కొనసాగుతున్నందున ప్రతి విషయంలో ఓపిక, నియంత్రణ అవసరం. ఈరోజు మీరు భావోద్వేగాలకి లోను కాకుండా ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఈరోజు కొంత ఒత్తిడి కనిపించవచ్చు. పనులు త్వరగా పూర్తి చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. పై అధికారులతో లేదా సహచరులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. మీ కృషిని గుర్తించే అవకాశాలు ఉన్నప్పటికీ ఫలితాలు కొద్దిగా ఆలస్యంగా రావచ్చు. టెక్నికల్, ఐటీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపించే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న విభేదాలు రావచ్చు కాబట్టి ఓపికగా వ్యవహరించాలి. అయితే పాత కస్టమర్ల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ ఆకస్మిక ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వాహనం, ఇంటి అవసరాలు లేదా కుటుంబ ఖర్చులపై డబ్బు ఖర్చు కావచ్చు. అవసరం లేని ఖర్చుల్ని తగ్గించడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. అధిక ఒత్తిడి వల్ల తలనొప్పి, అలసట లేదా రక్తపోటుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం, నీరు ఎక్కువగా త్రాగడం అవసరం. ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో ఈరోజు కొంత మిశ్రమ వాతావరణం ఉంటుంది. చిన్న విషయాలపై వాదనలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో ఓపికగా మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. భాగస్వామితో కోపంగా మాట్లాడకుండా మీ భావాల్ని ప్రశాంతంగా వ్యక్తపరిస్తే సంబంధం బలపడుతుంది. ఈరోజు ముఖ్యంగా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సహనంతో ముందుకు సాగాలి. ముఖ్యమైన పనుల్ని మధ్యాహ్నం తర్వాత చేయడం మీకు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు రాశిచక్రం ప్రకారం పూజ మరియు శనిగ్రహ శాంతి కోసం పరిహారాలు చేయడం మంచిది. అలాగే పేదలకి ఆహారం పెట్టడం ద్వారా శనిగ్రహ అనుగ్రహం పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.